జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అన్ని చోట్ల కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. నన్ను నెల్లూరు జిల్లాకి అబ్జర్వర్ చేయడం, అక్కడ ఉండడం వల్ల నేను కలవలేకపోయిన మిమ్మల్ని ఈరోజు ఇక్కడ ఈ ఉద్యమి సభ్యత్వానికి ఇక్కడ ఏర్పాటు చేసి నన్ను కూడా మరి నేను కూడా ఒక జన సైనికుడే, ఇప్పుడు నేను కూడా ఫస్ట్ నమోదు చేయించుకున్నాను. అలాగే మీరందరూ కూడా మీ మద్దతుని తెలియజేయాలి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రాకముందు విలేజెస్ ఉన్న పరిస్థితి ఏంటి మీ అందరికీ తెలుసు. ఇక్కడ నాకు కూడా సభ్యులు ఎంపీటీసీ గారు ఉన్నారు, మరి సర్పంచ్ గారు ఉన్నారు. కనీస గౌరవం లేనటువంటి మన ప్రభుత్వంలో పనిచేసేవండి, కనీసం ఒక పని కూడా మనం చేయలేకపోయామని చెప్పి సర్పంచ్ గారు కూడా వేదన వ్యక్తం చేయడం, మరి వాళ్ళందరూ కూడా ఇవాళ మన పార్టీలో ఉండడం, ఇవాళ మరింతగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ప్రకటించవలసిన అవసరం ఉంది. మంచి పని చేసే నాయకుడిని మేము సైతం మీతో ఉంటే ఆయన మరింత ఉత్సాహంగా మనకు ప్రజలకు సేవ చేసే విధంగా మరి ఈ సభ్యత్వ నమోదుని ఇవాళ ఇదివరకు పెంటపాడికి ఇప్పటికీ మనకి చాలా బలాన్ని పెంచుకోగలిగాం. చాలామంది మిత్రులు మన పార్టీలోకి రావడం, వాళ్ళంతా శత్రుతో మేము ఎలక్షన్ గురించి రావట్లేదు, మేము పవర్ గురించి రావట్లేదు, పని చేయడానికి వచ్చాం, ఆ పని మాకు అవ్వలేదు కాబట్టి మీతో ఉన్నారు, మీతోనే ఉంటాం, మాకు పవన్ కళ్యాణ్ గారితో ఉంటామని మాటిచ్చి వీళ్ళంతా జాయిన్ అయ్యారు. అదేవిధంగా ఇప్పుడు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు వెనక ఖచ్చితంగా మనందరూ కూడా పనిచేద్దాం. ఎందుకంటే ఈ బీసీపేటలో డ్రైన్లు కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి అన్నీ కూడా వీళ్ళని అడిగి మనం అన్నీ చేయాలనే ఆలోచనలో మనం పనిచేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఈ పెంటపాడు గ్రామంలో ఎప్పుడూ జరగని అభివృద్ధి మరి 5 సంవత్సరాల్లో జరిపించే విధంగా, అంటే దాదాపు మన 19 ఏళ్ళు అయిపోయింది, మరి ఇంకా 3.5 సంవత్సరాల టైంలో మొత్తం అన్ని పనులు చేసే విధంగా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అన్ని పనులు చేస్తాం. పనిచేసేదానికి మిమ్మల్ని ఏం ఆశించట్లేదు. మేము సైతం మీతో సపోర్ట్ చేస్తాం. జనసేన పార్టీకి మా నాయకుడి గురించి చెప్పుకుంటాకి ఒక నిజాయితీ పడని చెప్పొచ్చు. జగన్ గురించి చెప్పుకోవాలంటే ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పాలి, వాన్పిక్ భూముల్లో 8,000 ఎకరాలు మీరు రాయించుకున్నారో చెప్పాలి, అంతేకాకుండా సరస్వతి పవర్లో ఎంత భూమి మీరు తీసుకున్నారో చెప్పాలి, భారతీయ సిమెంట్స్కి ఎంత తీసుకున్నారో చెప్పాలి, లిక్కర్లో ఎంత సంపాదించాలో చెప్పాలి. మీరు మళ్ళీ ఇప్పుడు పార్టీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు వెళ్ళి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి కన్ఫ్యూజ్ చేసే విధంగా మేము ఖచ్చితంగా సభ్యత్వాలు చేసేస్తాం, మీకు అన్నీ ఇచ్చేస్తాం. ఇన్నాళ్ళు మీకు సభ్యత్వాలే గుర్తురాలేదు. ఇవాళ జనసేన పార్టీ మొట్టమొదటిసారిగా సభ్యత్వ రుసుముతో పాటుగా ఆయన కష్టార్జితాన్ని కూడా మనకు పంచడానికి ఆయన 2 కోట్ల రూపాయలు ముందు ఇచ్చి ఆ తర్వాత మనందరినీ ఎక్కడైనా విపత్తు జరిగినప్పుడు వెంటనే ఆయన డబ్బులు ఇస్తున్నాడు. ఇవాళ కరోనా సమయంలో 1 కోటి రూపాయలు ఇచ్చిన, మరి అదేవిధంగా మరి సైనికులు కుటుంబాలు చనిపోతారని ఆదుకునే విధంగా 1 కోటి రూపాయలు ఇచ్చిన, మరి ఎక్కడ అన్నదానాలు జరిగితే దానికి డబ్బులు ఇచ్చిన, మరి ఎక్కడో ట్యాంక్ లేదంటే 50 లక్షలు ఆయన సొంత డబ్బులు ఇచ్చిన, ఎవరో మన పేల్గాం దాడిలో చనిపోయిన కుటుంబానికి 50 లక్షలు ఇచ్చిన, ఇలాంటి దాన ధర్మాలు చేయడానికి మా నాయకుడి గురించి చెప్పడానికి అనేకం ఉన్నాయి. కానీ జగన్ గురించి మీకు చెప్తాక ఏమన్నా చెప్పాలి, సొంత డబ్బులు ఎవరికైనా ఎప్పుడైనా ఇచ్చాడని అడుగుతా ఉన్నా. వీళ్ళు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అడవి తల్లి బిడ్డలు అని చెప్పి ఎక్కడో ఫారెస్ట్లో ఉన్న అడవి తల్లి బిడ్డలు అడవి బాట పట్టి అక్కడ దాదాపుగా ఒక హాస్పిటల్ ప్రసవేదంతో తీసుకెళ్లాలంటే 4 కోళ్ళలో మంచం మీద 4 మోసుకుని తీసుకెళ్ళిన సందర్భం 10 గంటలు పట్టేది. అలాంటిది ఈరోజు మన నాయకుడు అక్కడ కాలిబాటను వెళ్ళి అక్కడ దాదాపుగా 500 కిలోమీటర్లని మనం వేసుకుంటాం. కానీ 13,300 పంచాయతీల్లో వ్యవస్థ చేయడం కానీ, పల్లి పండుగ చేయడం కానీ, ఎన్ఆర్జీఎస్ నిధులు ఇవ్వడం కానీ, ఇవాళ సాకి కింద మళ్ళీ 15 కోట్ల రూపాయలు ఇక్కడ ఇవ్వడం కానీ, ఇవన్నీ మంచి పనులు మనం ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవాళ సంఖ్యాపరంగా పెంచుకుంటారు తప్ప మీరు ఇచ్చే డబ్బుల కోసం కావడం కాదు. మీరు ఇచ్చే డబ్బులు మీ కుటుంబాలకే ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు, యాక్సిడెంట్లకు ఏది జరగకూడదో జరిగినప్పుడు ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా ఈ పార్టీ పనిచేస్తూ ఉంది. దాదాపు 40 కోట్లని జన సైనికుల ఖాతాల్లోకి ఇచ్చామని చెప్పడంలో ఏమాత్రం అతిశయం లేదు ఈరోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఇవన్నీ కూడా మీరు గమనించండి. మన అందరూ కూడా కలిసి ఈరోజు మరి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలాగా చేస్తారని చెప్పి పెంటపాడు నెంబర్ 1 స్థానంలో ఇస్తానని చెప్పారు. చాలా థ్యాంక్స్ అమ్మ. మొదలవుతా